హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చామగడ్డలు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చామగడ్డలు చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. జిగురు లేకుండా పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా చేసినట్టయితే మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు చికెన్ని నేను 400 గ్రామ్స్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక టమోటాని కూడా కట్ చేసి వేసుకోవాలి. టమోటాని కూడా ఫ్రై చేయాలి. టమోటా మగ్గటానికి 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేద్దాం. వేసి పచ్చివాసన పోయేలాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారాన్ని వేసుకుందాం. మీరు కారం తక్కువ తినే పనైతే కొంచెం తగ్గించి వేసుకోండి. మొత్తాన్ని కలుపుకొని వాష్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసి చికెన్కి మసాలా పట్టేలాగా కలపాలి. కలిపి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి మసాలాని వేసుకోవాలి. ఈ కొబ్బరి వల్ల కర్రీ అనేది చిక్కదనం వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ పట్టేలాగా కలుపుకొని మూత ఉంచి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న చామదుంపలకి పట్టు తీసుకొని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలిపి చామదుంపలకు కూడా మసాలా పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, చామదుంపల చికెన్ కర్రీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.